మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. మేము చూసే మాకే బాధ అనిపించింది. ఆ తల్లిదండ్రులకు జరిగింది, రేపు మాకు జరుగుతుంది, రేపు ఇంకొకరికి జరుగుతుంది. ఈ జరిగేది ఇంతతోనే ఆపేయాల. అంతా ఉన్నప్పుడు ఎలా ఉన్నది మన రాజ్యం? శాంతి భద్రతలతో ఉన్నది. ఇప్పుడు చూడండి ఎట్లయిపోయింది ఈ రాజ్యం. కొంచెం కూడా అభిమానం లేదు. ఆడబిడ్డ వస్తా ఉంది, ఏదేమన్నా పాప చెల్లెలే కదా. ఆ చిన్న ప్రాణం ఎంత తనకలాడిందో కూడా ఎంత తనకలాడిందో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనం పుంగునూరులో ఉన్నాము. 6 ఏళ్ల చిన్న పాప నిజంగా హత్యకి గురైంది. అలాగే అస్వియా అనే ఒక చిన్న పాప ఇంటి ముందు ఆడుకుంటుంటే ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లి ఆ చిన్న పాపను అతి కిరాతంగా హత్య చేసి అలాగే చెరువులో పడేశారు. తల్లిదండ్రులకి తీవ్ర శోకం అయితే మిగిలిచ్చారు. అలాగే దిశ చట్టాలు కానివ్వండి, లేకుంటే నిర్భయ చట్టాలు ఎన్నొచ్చినా కూడా ఆడబిడ్డలకి రక్షణ లేకుండా పోతుంది. అదేవిధంగా చూస్తున్నట్టయితే 5 నెలల చిన్న పాప నుంచి 90 ఏళ్ల వృద్ధురాలు వరకు ఇప్పటికీ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాగ జరగడానికి గల కారణాలు మత్తు పదార్థాల, సెల్ ఫోన్ల, లేకుండా ఉంటే ఇలా విచ్చలవిడిగా తిరగడమా లేదా మత్తు పదార్థాలు తీసుకోవడమా అనేది తెలియాల్సి ఉంది. దీని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకునింది. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో కూడా అడిగి మాట్లాడదాం. మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కాలేదు. మన బిడ్డకు జరిగినట్టు ఏ బిడ్డకు జరగకూడదనే నేను ఇంత దూరం రావడం జరిగింది. మన పాప మన మధ్య లేకపోవచ్చు, ఇంకో బిడ్డకు జరగకూడదంటే మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. వంగల్పూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు వస్తున్నారు. ఆవిడ ఏం మాట్లాడతారో, ఏం న్యాయం చేస్తారో చూద్దాం. మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మాకైతే వాడు ఎవడో తీసుకొని పోయి మా పాప చంపించిన వాళ్ళకి తీసుకొని వచ్చి మాకు ఇవ్వాల, మేము కొడతాం వాళ్ళకి. మాకు అప్ప చెప్పాలా, వాడికి ఊడి తీసి మధ్యలో మేము చూడాలా మేమంతా. లాస్ట్ పాప ఇంట్లో మీరు చూసింది ఏ టైంకి? వాళ్ళకి ఏదో క్లూ దొరుకుతుంది పోలీసు వాళ్ళకి అని చెప్పేసి. పాపకి టైమింగ్ గుర్తులేదు నాకు సరిగ్గా. టిఫిన్ తినిందా? టిఫిన్ తిని మధ్యాహ్నం కూడా పెళ్ళికి పోయినాము. పెళ్ళి నుంచి వస్తే సాయంత్రం 5 గంటలకి అట్లా ఇంట్లోనే ఉంది. మళ్ళీ 6 గంటలకి అట్లా బయటకు పోయింది ఆడుకోవడానికి. 7కి కూడా ఇంట్లోనే బయట ఉంటే పక్కన ఉన్న వాళ్ళు పాల ప్యాకెట్ తిమ్మా అంటే పాల ప్యాకెట్ కూడా తెచ్చి ఇచ్చింది వాళ్ళకి మన పాప. మళ్ళీ 7:30కి కొడుకు పిలిచినాడు, రామా లోపలికి అంటే కొంతసేపు ఆడుకుంటానన్నయ్య అని పోయింది అంతే. మళ్ళీ 8కి అట్లా చూస్తే పాప లేదు. ఎవరు ఎత్తుకొని పోయింది. అంత ఘోరంగా, ఎంతో ఘోరంగా చంపేశారు నా కూతుర్ని. అసలు వాళ్ళ చేతులు ఎట్లా వచ్చాయి? వాళ్ళు మనుషుల రాక్షసులు ఎవరు వాళ్ళు? అసలు మా పాపని ఇట్లా చంపేస్తారు. ఆ పసిబిడ్డ ఎంత తనకలాడింది, అయినా వదలాలనిపించట్లేదు వాళ్ళకి. అంత నొప్పిని భరించుకునింది. బిడ్డ అంటే ఎవరికి బిడ్డ? మేము బాధపడుతున్నాం. ఇప్పుడు పోయి మా బిడ్డ పోయి ఇంకొకరు బాధపడకూడదు, వీళ్ళకి వదలకూడదు. ఇలాంటి మంది ఎంతమంది ఉన్నారో ఏమో తెలీదు. ఎక్కడ చూడినా ఇదే. అక్కడ పాపను చంపేశారు, ఇక్కడ పాప చంపేశారు, అదే ఇదే. ఎక్కడ చూసినా ఇదే. ఆడబిడ్డలకు సేఫ్టీ లేకపోయింది. ఇంటి ముందర కూడా సేఫ్టీ లేకపోతే ఎక్కడ ఉండేది సేఫ్టీ? ఆడపిల్లల్ని ఇప్పుడు ఆడపిల్లలు పుట్టే చంపేయాలా అంతే. అటు అయిపోయింది సమాజం ఇప్పుడు. పాప ఏం చదువుకుంటాను? 2nd క్లాస్ చదువుతాను. చదువులో బాగా చురుకు, బాగా యాక్టివ్ అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తా ఉన్నారు. అవును, బాగా చదువుతుంది మా పాప కూడా. ఎట్లా ఎత్తుకుని వెళ్ళిపోయినాడు ఏమో. పోలీసులు కూడా చాలా హెల్ప్ చేసినాడు మేడం మాకి. సిఐ సార్ అంటే మా బిడ్డ కాదు, ఆయన బిడ్డలా చూసి బాగా హెల్ప్ చేసినారు, బాగా చూసినారు.
ఈ ఊర్లో కూడా ప్రతి ఒక్కరు అందరూ బాగా హెల్ప్ చేస్తున్నారు మేడం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బిడ్డ ఊరి బిడ్డ అనుకుని వీళ్ళ బిడ్డ కాదు మా బిడ్డ అని మా ఊరి బిడ్డ అని అందరూ ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు. అయినా దొరకలే పాప, ఎప్పుడు కనీసం మన బిడ్డ సేఫ్టీగా ఇచ్చేసి నింటే పోయిండు. ఇంత చేస్తారని అసలు ఏమైనా డబ్బులు కావాలంటే కూడా ఇచ్చేసి మేడం, చెప్పింటే ఇచ్చేసి మా పాపకు ఇచ్చేసి ఉంటే పోదా, ఎక్కడో పోయి తీసుకొని ఇలాంటి చెప్పేస్తే ఏమొచ్చింది అంత చిన్న పాపని ఏమొచ్చింది చెప్పండి. మాకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు సార్ గారి మీద నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. మాకు న్యాయం కావాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా? ఎందుకు లేదు, మేమే శిక్ష ఇస్తాం వాళ్ళకి, మా దగ్గర తీసుకొని రండి అంతే. అసలు పాపకి ఏమవుతారు మీరు? పాపకు నేను తాత అవుతాను, మా ఆడబిడ్డ నేను మాట్లాడు, నా కూతురు బిడ్డ. చాలా దారుణంగా సంరక్షణ. నిజమే, చిన్న పాప ఎంత హింసకి గురైందో తెలీదు, ఎంత బాధకి ఏడ్చిందో, ఎంత నొప్పికి ఏడ్చిందో, వాళ్ళ చేతులు ఎలా ఆడాయో కూడా తెలియదు. ఆ వాటర్లో వేసేటప్పుడు ఏం కష్టపడింది, ఆ చిన్న ప్రాణం ఎంత తనకలాడిందో కూడా మనం తనకలాడిందో, ఏమి కష్టపడిందో ఏమో. మా పాత తినడానికి కాదు, ఉండేదానికి కాదు, ఇద్దరు లేదు, జనాలు చాలా కష్టపడతా ఉన్నాం మేడం. మేడం చెప్పినట్లు వాళ్ళకు నడి సమస్యలో ఊరి తీయాల్సిందే. మా కళ్ళారా మేము చూడాల, మా కళ్ళతో చూడాల మేడం. ప్లీజ్ దయచేసి ఏడవద్దని. నీ బరం లేదు మేడం, 5 రోజుల నుండి ఒకటే నిబ్బరం లేదు, నిద్ర లేదు, తినడం లేదు, పడుకోవడం అయిపోయింది. చిన్న పాప, ఆ పాప మగమన్నా చూసి వాళ్లకు కనికరం రాలేదే. చిన్న పాప, చాలా చిన్న పాప. ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని పోయే వాళ్ళకు మనసు ఎట్లా ఒప్పిందో. వాళ్ళు ఒకరికి పుట్టిన వాళ్ళే కదా, వాళ్ళు కూడా నాకు బిడ్డలు ఉంటారు కదా, మా చిన్న పిల్లలు ఉంటారు కదా. ఆ పాప అట్లా వాళ్ళు ఏమన్నా చూసుకోవాల్సి ఉంటే పెద్దోళ్ళతో చూసుకోవాలా, చిన్న బిడ్డలతో ఏం చూసుకోవాలా చెప్పండి? తప్పు. ఏమన్నా ఉంటే వాళ్లకు అభిప్రాయం వచ్చి మాట్లాడాలా. చిన్న బిడ్డను తీసుకొని పోయి నీటిలో వేసేసినారే, వాళ్ళకి ఎట్లా మనసు కొట్టింది, ఎట్లా వాళ్ళు కడుపుకు అన్నం తింటూ ఉన్నారు. ఎంతో జీవితం ఉంది ఆ చిన్న పాపకి, 5-6 ఏళ్లలో అంత ముగిసిపోయింది. చాలా చిన్న పాప, రత్నం అట్లా బిడ్డ మేడం, చాలా బాగుంది పాప. అట్లా పుట్టింది ఆ బిడ్డ, ఒకటే బిడ్డ. మాకు ఏం చేయాలి మేడం? ఇంకా ఇప్పుడు ఏం చేసినా కూడా మన బిడ్డ రాదు, మా బిడ్డ రాదు. మేము యాడ్ చేసుకునేది మా బిడ్డకు. ఆ తల్లికి లైఫ్ లాంగ్ ఆ బాధ అలాగే మిగిలిపోతుంది. ఎట్లా మేము చెప్పండి, ఎట్లని జీవితంలో మనసులో ఆ ఒక విషయం నిలిచిపోతుంది సచ్చేంత వరకు. కానీ మా బిడ్డను చంపేసినారు, మా బిడ్డను చంపేసినారు అని ఎట్లా? ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోవాలా, ఇంకా రూల్స్లు మార్చి కఠినమైన రూళ్ళు పెట్టాలా. దుబాయ్లో చూడండి, పానానికి పానం అప్పుడే తీసేస్తారు, అప్పటికప్పుడే దొంగతనం చేస్తే చేతులు తీసేస్తారు, ఇంకా వేరే ఏమైనా చేసి దానికి తరగతి చేస్తారు. ఆ మాదిరి నా అభిప్రాయం ఏమంటే మన ఇండియా గవర్నమెంట్లో కూడా ఆ మాదిరి పెట్టాలా అని నాకు అభిప్రాయం. ఎందుకంటే వేరే వాళ్ళకు భయం ఉంటుంది, ఈ మాదిరి చేయకూడదు, ఈ మాది ప్రజారాజ్యం చేస్తూ ఉంటే ఇట్లా చేస్తూ ఉంటారు అని నా యొక్క అభిప్రాయం. ప్రభుత్వం ఎట్లా చేస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తారో వాళ్లకు నమస్కరించి చెప్తా ఉన్నాను. మా బిడ్డకు న్యాయం చేయాల.
ఆయనకు పెద్ద నమస్కారం చేస్తూ ఉన్నాను. చిన్న పాప మన ముందు ఎంతో చక్కగా ఆడుకుంటున్న ఒక చిన్న పాపకి అన్యాయం జరిగింది. ఎందుకు చేశారో ఎలా చేశారో తెలియదు, కానీ ఇప్పుడు మన ముందు చిన్న పాప లేకుండా పోయింది. ఈరోజు ఆ పాపకు జరిగిన అన్యాయం ఇంకా ఏ బిడ్డకి జరగకూడదు అని చెప్పి వాళ్ళ తండ్రి గారు చాలా బాధపడుతున్నారు. అశ్వియ తండ్రితో మాట్లాడదాం. సార్, ఈ టైంలో మేము అడగడం చాలా తప్పు, చాలా రాంగ్. ముందే మీరు బాధల్లో ఉన్నారు, ఇంకా అడిగి మిమ్మల్ని బాధ పెట్టాలని అయితే మా ఉద్దేశం కాదు. ఈ చిన్న బిడ్డకు జరిగిన అన్యాయం అనేది రేపు ఇంకా ఏ బిడ్డకి జరగకూడదు. ఆ తల్లికి ఎంత బాధ మిగిలిచ్చాడో దేవుడు మనందరికీ తెలిసిందే. మీ చిన్న పాప మీ చేతుల మీద పెరిగింది. అవును మేడం, 6 సంవత్సరాలు 10 నెలలు మా పాపకు. అశ్వియ అంజం ఇంటి ముందు ఆడుకుంటా ఉంటే 10 నిమిషాల్లో మాయమైపోయింది మేడం. పోలీసులు వెతికిన ప్రతి పుంగనూరులో ప్రతి ఒక్క యువకులు కులమతాలు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సహాయం చేసినారు, ప్రతి ఒక్కరూ తిరిగినారు, ప్రతి ఒక్కరూ వెతికినారు. రాత్రి పవళ్ళు మన సిఐ శ్రీనివాసులు సార్ కానీ, ఎస్పీ సార్ కానీ, మరియు మన ఇలియాస్ సారు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎఫర్ట్, పోలీసులు ఎఫర్ట్ ఫుల్ పెట్టినారు మేడం. మేము ఒకటే కోరుకుంటాం, మా పాప ప్రాణంతో దొరుకుతుంది అనుకున్నాము, కానీ ఆశతో ఎదురు చూసినారు, కానీ దొరకలేదు. మేము ఒకటే కోరుకోవడం, ఈ విధంగా ఇంత దారుణంగా 6 ఏళ్ళు పాపను ఎత్తుకొని పోయి మరీ దారుణంగా ఎత్తుకొని పోయి సమ్మర్ ట్యాంక్ స్టోరేజ్లో పారేసినారు. నా పాప ఎంత బాధపడి ఉంటుందో ప్రాణం పోయేదానికి. అది మాకే తెలుసు మేడం. ఇంత దారుణంగా చెప్పిన వాళ్ళని మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, వాళ్ళని కఠినంగా శిక్షించాల. ఈ మాదిరి ఇంకో పాపకు కానీ ఎవరికన్నా చిన్న పిల్లోళ్ళని తాకాలంటే భయపడాల మేడం. ప్రభుత్వం కఠిన చర్యలు వాళ్లకు పబ్లిక్గా ఉరి తీయాలి మేడం. ప్రజల మధ్యలో ఉరి తీస్తే అందరికీ భయం ఉంటుంది. హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం గారు కూడా ఇక్కడికి వస్తున్నారు కార్యక్రమం కోసం, మా కోసం మాట్లాడేదానికి. మేడంని కూడా ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఇలా చేసిన చిన్న పిల్లోల్ని ఎత్తుకొని పోయి ఈ మాదిరి చేసిన వాళ్ళని కఠినంగా మరియు పబ్లిక్గా వాళ్ళకి ఉరి తీయాలని మేడంని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేడం. నేను ఫోన్ల ప్రభావమా, డ్రగ్స్ ప్రభావమా, లేకుంటే మత్తు పదార్థాలు తీసుకొని ఇలా ఏమన్నా ఇట్లాంటి వాటికి పాల్పడతారు అనేది యువత ఎక్కువగా ఈ మాదిరి డ్రగ్స్, ట్యాబ్లెట్స్ ఇవి వాడంటారని రూమర్స్ అయితే ఉన్నాయి. దీన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళు పరిగణన తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మేడం. ఓకే, మీ పేరేంటమ్మా? నా పేరు విజయ్ కుమారి. ఈ సంఘటన గురించి చాలా మంది స్పందిస్తున్నారు, చాలా మంది స్పందిస్తున్నారు. ఈ బుద్ధి దినం సాయంత్రము ఆ బాబు కనిపించలేదని మాకు గ్రూపులంతా మెసేజ్ వచ్చేసినాయి. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా కడుపుగలుతుందో వాళ్ళ అందరి సమక్షంలోన నడి రోడ్లోన వాళ్ళని ఎవరు దానికి కర్తలు ఉన్నారో నడి రోడ్లోన 10 మందిలోన వాళ్ళని ఊరి తీసిందాక మాకు మనశాంతి ఉండదు. తల్లిదండ్రులకు కానీ మాకు కానీ మనశాంతి అనేది ఉండదు. వాళ్ళని ఊరి తీయాలా, మేమందరం సూచనగా ఊరి తీయాలా. ఆపే లేదంటే కనుక వాళ్ళు ఇట్లా వదిలేసినాం అనుకో ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఆడపిల్లల రక్షణ అనేది ఉండదు, మహిళలకు రక్షణ లేదు. మేము రోడ్లో తిరగబట్టను అవసరమూ లేదు. ఇళ్ళలో గమ్మున ఇంట్లో మూసుకొని గమ్మున పండుకోవాల్సిందే. ఇంట్లో ఇంకా ఊళ్ళల్లో తిరిగేదానికి ఉండదు, రోడ్లలో లేడీస్ తిరిగేదానికి ఉండదు, బయట వచ్చేది ఉండదు. కాబట్టి వాళ్ళందరూ చూసేట్టుగా అందరి సమక్షంలోనే అందరు చూసేట్టుగా వాళ్ళని ఉరి తీయాల. హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారు వస్తున్నారు. మీరు ఏమంటారు, న్యాయం కావాలా లేకుంటే అది శిక్ష కఠినంగా వేయాలనుకుంటారా? మాకు పోయిన బిడ్డ మాకు తిరిగి రాదు. అవును, మాకు పోయిన బిడ్డ తిరిగి మాకు ఎప్పటికీ రాదు ఇంకా. కాబట్టి ఇప్పుడు ఈ బిడ్డకు జరిగింది ఇంకొక బిడ్డకు జరగకూడదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష, వాళ్ళకు జైలు శిక్ష అది ఇది పనికిరాదు. నడి రోడ్లోనే ఉరి శిక్ష ఇమ్మీడియట్గా వాళ్ళని ఉరి తీసేయాల. మెయిన్ యూత్లో మార్పు రావాలా. ఈ బుద్ధి ఈ బిడ్డకు జరిగింది, రేపు ఇంకో బిడ్డకు జరగకూడదు. మాకు ఆడబిడ్డలు ఉన్నారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.